చాలా రోజుల గ్యాప్ తర్వాత హైడ్రా కూల్చివేతలు మొదలుపెట్టింది. ఏపీలోని మైలవరం టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్కు చెందిన హాఫీజ్ పేట్లోని వివాదాస్పదమైన 20 ఎకరాల్లో నిర్మాణాల్ని కూల్చివేసింది. గత కొన్నేళ్లుగా సైలెంట్ అయిన హైడ్రా ఇప్పుడు మళ్లీ దూకుడు పెంచింది. ఆ 20 ఎకరాల భూమి విలువ దాదాపు 2000 కోట్ల వరకు ఉంటుందని అంచనా. తానేం చేసినా చెల్లుతుందనే బడా బాబులకు హైడ్రా సరైన గుణపాఠం చెబుతోందని ప్రజలు అంటున్నారు. ఇలాంటి పలు దురాక్రమణలపై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరుతున్నారు. వసంత గ్రూప్ పేరుతో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నట్లు ఆరోపణలున్నాయి. 20 ఎకరాల భూమిపై కొద్ది రోజులుగా హైకోర్టులో విచారణ నడుస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా భూమిలో కొంత భాగాన్ని అమ్మినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ భూముల ఆక్రమణలకు సంబంధించి వివిధ కోర్టుల్లో కేసులున్నప్పటికీ ఆ భూముల చుట్టూ ప్రహరీ నిర్మించి సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి ఆక్రమణలకు పాల్పడినట్లు గుర్తించారు. శేర్లింగంపల్లి మున్సిపాలిటీ పరిధి కొండాపూర్లోని ఆఫీస్పేట్ సర్వే నంబర్ 79లో మొత్తం 39.2 ఎకరాలుండగా ఇప్పటికే సగానికి పైగా నిర్మాణాలు జరిగాయి. సర్వే నంబర్ 79 ప్రభుత్వ భూమిగా అదే జాబితాగా రెవెన్యూ రికార్డులో నమోదైంది. ఆ సర్వే నంబర్ 79/1గా సృష్టించి ప్రభుత్వ వ్యవస్థలను తప్పుదోవ పట్టించి అక్రమ నిర్మాణాలను వసంత హోమ్స్ చేపట్టినట్లు గుర్తించారు. ఇప్పటికే 19 ఎకరాల్లో అక్రమంగా ఇళ్లను నిర్మించి అమ్మేశారని, ఇంకా ఖాళీగా ఉన్న 20 ఎకరాల ప్రభుత్వ భూమిలో ఆఫీస్ కార్యాలయంతో పాటు పలు షెడ్డులు ఏర్పాటు చేసి వివిధ సంస్థలకు వసంత హోమ్స్ కన్స్ట్రక్షన్ కంపెనీ, వసంత హోమ్స్ నిర్మాణ సంస్థ అద్దెకు ఇచ్చినట్లు తేలింది. అయితే ఈ భూములపై సుప్రీంకోర్టులో చాలా కాలంగా CS 14/58 అనే వాద్యం పెండింగ్లో ఉండగా కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ అక్రమంగా నిర్మాణాలు చేపట్టి వివిధ సంస్థలకు అద్దెకిచ్చారు. ఈ ప్రభుత్వ భూమిపై కోర్టులో కేసులుండగా ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదనే నిబంధనలున్నా పట్టించుకోకుండా నిర్మాణాల్ని మొదలుపెట్టారు. దీనిపై కోర్టులో పిటిషన్ దాఖలు కావడంతో ఫైనల్ డాక్రీ రాకుండానే ఈ భూములలో నిర్మాణాలు ఎలా చేపడుతున్నారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ప్రహరీతో పాటు లోపల చేపట్టిన నిర్మాణాలు తొలగించి ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ బోర్డులు ఏర్పాటు చేయాలని హైడ్రాను ఆదేశించింది. దీంతో అక్కడ నిర్మాణాలను కూల్చివేశారు.